యేసు పలికిన మాటతో క్షణంలో ఎండిపోయిన అత్తి చెట్టు. ఉదయాన్నే యేసు తన శిష్యులతో కలిసి యెరూషలేముకు వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. దారిలో ఒక అత్తి చెట్టును చూశాడు. అది దూరం నుంచే ఆకులతో పచ్చగా కనిపించింది. కాని దగ్గరకు వెళ్లి చూస్తే అందులో ఫలాలు లేవు. అప్పుడు యేసు ఆ అత్తి చెట్టుతో ఇలా అన్నాడు, ఇక మీదట నీలో ఎప్పటికీ ఫలం ఉండకూడదు. అంతే, ఆ క్షణంలోనే ఆ చెట్టు ఎండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. అప్పుడు యేసు వారికి ఒక గొప్ప బోధ చెప్పాడు. మీరు విశ్వాసంతో సందేహం లేకుండా ప్రార్థిస్తే ఇలాంటివే కాక మరింత గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ పర్వతాన్ని కూడా సముద్రంలో పడిపో అని చెప్పగలుగుతారు. విశ్వాసంతో అడిగినది అన్నీ పొందుతారు. ఈ అత్తి చెట్టు ఒక ఆత్మీయ పాఠం. బయటికి భక్తిగా, ఆకులతో నిండిగా కనిపించడం సరిపోదు. దేవుడు మన జీవితంలో ఫలాన్ని కోరుతాడు. అంటే ప్రేమ, విధేయత, మార్పు. యేసు పలికిన మాటలో ఉన్న శక్తి మన విశ్వాసంతో పలికే ప్రార్థనలో కూడా పనిచేస్తుంది. ఈ కథ మనకు నేర్పేది మాటలు కాదు, విశ్వాసంతో కూడిన జీవితం కావాలి. నిజమైన విశ్వాసం ఉన్న చోట దేవుని శక్తి ప్రత్యక్షమవుతుంది. దేవుని వాక్యం మరింత మందికి చేరాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.